పోడు సమస్య పరిష్కారంపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న పోడు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు మంత్రులు కొండ సురేఖ, సీతక్క. అటవీ శాఖ ఉన్నత అధికారులతో మంత్రులు పోడు సమస్యలపై రివ్యూ చేశారు. కొత్తగా పోడు కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని గిరిజనులను హెచ్చరించారు. అటవీ అధికారులు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. పోడు రైతుల హక్కులను కాపాడడానికి, అటవీ అధికారులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తుందన్నారు. పాత పోడు రైతులను ఇబ్బంది పెట్టేది లేదని, కొత్తగా పోడు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి ఇబ్బంది కలగకుండా అటవీ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. సెక్రటేరియట్లో అటవీ శాఖ అధికారులు మంత్రి సీతక్కతో కలిసి పోడు భూముల సమస్యలపై అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ రివ్యూ చేశారు. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు, అటవీ శాఖకు మధ్య జరుగుతున్న సంఘర్షణలను నివారించేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పోడు భూములు కేటాయించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అప్పటి పోడు భూముల పంపిణీకి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నత అధికారులను ఆదేశించారు మంత్రి సురేఖ. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. పక్క రాష్ట్రాల గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు మంత్రులు. భవిష్యత్తులో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం మొదలవడంతో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. వేప, బొడ్డుమల్లె, గంగిరేగు, కుంకుడు, చీమ చింతకాయ, సీతాఫలం, రావి వంటి చెట్లు ఎక్కువగా నాటాలని చెప్పారు. అటవీ శాఖ నర్సరీల్లో చాలా మొక్కలు అందుబాటులో ఉన్నందున ఆ మొక్కలను ఉపయోగించుకోవాలన్నారు. బయట నుంచి మొక్కలు కొనకుండా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కానున్న శాఖలకు సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండ సురేఖను కోరారు మరో మంత్రి సీతక్క. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీ శాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతుండటంతో కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాల్లో పోడు భూముల సమస్యను లేవనెత్తి ఖచ్చితమైన పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో అటవీ శాఖ అధికారులు సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఇక అటవీ భూములను కాపాడుకుంటూనే పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా ఆ భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కలు పెంచాలని అధికారులకు సూచించారు మంత్రులు.